జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రోజుకొక పీఠాధిపతి నేతృత్వంలో ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం నదీ హారతులు కొనసాగుతున్నాయి. ఈరోజు సుబ్రహ్మణ్య షడాక్షరి హోమంను కూడా నిర్వహించారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్యస్నానం ఆచరించి పసుపు కుంకుమలతో కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఇప్పుడు అందిస్తారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాళేశ్వరం చేరుకున్నటువంటి భక్తులు గోదావరి దగ్గర పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. 12 రోజుల పాటు అత్యంత వైభవేతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. భక్తులు మొదటగా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వారి మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి. ఈసారి సరస్వతి అంత్య పుష్కరాలను ప్రభుత్వం చాలా ప్రస్తుతంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సరస్వతి పుష్కరాలను కొనసాగించినటువంటి పరిస్థితి. అందుబాటులో కొంతమంది మహిళా భక్తులు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు ఎట్లా ఉందో మాట్లాడడం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి, పుణ్యస్నానం ఆచరించి కదా, ఇట్లాంటి మొక్కులు చెల్లించారు, ఏం చెప్తారు? ముందుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ భక్తులందరికీ కూడా నమస్కారం. మేము వరంగల్ నుండి రావడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాలు అంత్య పుష్కరాలు అనేది చూడడం కోసం ఇక్కడ ఈ ఏర్పాట్లు అన్నీ అయితే బాగానే ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఎక్కడ ఏ గుడిలో దగ్గర ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయినా కానీ బాగానే చేస్తున్నారు. ఇక్కడ అయితే అన్ని విధాల బయట చూస్తే ఎక్కడికక్కడ భక్తులు అంటే ఇంత ఎండలో కూడా వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగవద్దు అని టెంట్లు వేయడం కానీ, ఎక్కడికక్కడ వాళ్ళు అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించిళ్ళు. ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు చేసింది. అయితే మేము ఇక్కడికి రావడం అయితే మొదటిసారి. నేను అంటే వరంగల్ నుండి వచ్చాము, మేము 6గురం వచ్చినాము. వీళ్ళు ఇంతకుముందు వచ్చారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది నన్ను ఇక్కడ చూడడానికి. ఇక్కడైతే అంత బాగుంది. మేము కాసేపు ఈ వాటర్లో ఎంజాయ్ చేయడం కూడా జరిగింది. గోదావరి ఈ అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజలు చేసుకున్నారు. వీళ్ళంతా కూడా చాలా బాగా అనిపించిందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి పూజలు చేస్తారు, ఇక్కడ ఎట్లా ఉంటుంది పుష్కర స్నానం చేస్తారు? మేము వరంగల్ నర్సంపేట నుంచి వచ్చాము అంత్య పుష్కరాలకి చూడడానికి. అక్కడ నుంచి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చాలా బాగా చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ అయితేమి, బాత్రూమ్ ఫెసిలిటీ అయితేమి, మొత్తం టెంట్ వేయడం, ఎండకి భక్తులకి ఎలాంటి ఎండ తగలకుండా చాలా బాగున్నాయి. సరస్వతి పుష్కరాలకు అప్పుడు వచ్చారు, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తారు మీరు? లాస్ట్ టైం వచ్చాము, ఇప్పుడు ఫస్ట్ డే రోజే వచ్చాము చూద్దామనేసి. అప్పటికి ఇప్పటికి బాగానే ఉంది. చెప్పండి, ఎట్లాంటి పూజలు చేస్తారు ఇక్కడ, ఎట్లా ఉంది, ఎట్లాంటి పూజలు చేస్తారు? కొబ్బరికాయ కొట్టిరా, ఏం చేస్తారు ఇక్కడ, ఏం చేస్తారు? కొబ్బరికాయ కొట్టేసాము, పసుపు కుంకుమ అట్లా వేసేసి దీపారాధన చేసేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. చాలా బాగుంది ఇక్కడ. భక్తుల అభిప్రాయం అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలతో దీపారాధన కార్యక్రమాన్ని చేశాము. కాళేశ్వరానికి వచ్చి పుణ్య స్నానం ఆచరిస్తే మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. రోజుకొక పీఠాధిపతి ఇక్కడికి వచ్చి ఉదయం పూజా కార్యక్రమాలు, ఇటు హోమాలు ఉంటాయి, తర్వాత సాయంత్రం మళ్ళీ గోదావరి హారతి కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక 30 కోట్ల పైగా నిధులతో ఈసారి ప్రభుత్వం సరస్వతి అంత్య పుష్కరాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరైనా గోదావరి నది లోతుకుంటే ఒక సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసి గోదావరి లోతుగా ఉంది, ఎవరు వెళ్ళొద్దు, కేవలం సూచించినటువంటి మార్గం వరకు, సూచించిన వరకు మాత్రమే పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ బయటికి రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రెస్క్యూ బృందం కూడా భక్తులకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి VVIPల తాకిడి కొనసాగుతుంది. ఒకవైపు సామాన్యుల భక్తులు తాకిడి కొనసాగేది ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, అన్ని శాఖల అధికారులు పూర్తిగా సరస్వతి అంత్య పుష్కరాల్లో నిమగ్నమై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో కావచ్చు, ఇటు గోదావరి త్రివేణి సంగమం దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 కాళేశ్వరం నుంచి.